హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి యమ్మీ వంకాయ కర్రీ. వంకాయ కర్రీని మీరు ఎన్నోసార్లు చేసుకొని ఉంటారండి, కానీ ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఇక్కడ 1/2 kg వరకు పొడవుగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే ఈ కర్రీలోకి ఉల్లిపాయ, ఒక 1/2 kg వరకు టమాటో పడుతుంది. ఇలా చూపించినట్లు కొంచెం పొడవుగానే తరిగి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేయడం ద్వారా వంకాయ కలర్ మారకుండా ఉంటుంది. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 5 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపట్లాడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసే అవసరం ఉండదండి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందుగా తరిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నిటిని ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి వంకాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తీసుకున్న టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే 1/2 ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక పక్కన మనం వంకాయల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో మూత తీసి కలపాలండి, ఎందుకంటే అడుగు తొందరగా మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగైతే వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోతాయి, లోపల వరకు మగ్గి చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి, మనకి వంకాయ ముక్క ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది కదా, చూస్తేనే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతా కూడా వంకాయ ముక్కల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. టమాటాలు పచ్చివి తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటో పేస్ట్ వంకాయలు బాగా మగ్గిన తర్వాత మనకి సైడ్లకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు కారము ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండిపై మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, కారం మగ్గిపోయి మనకి ఇలా ఆయిల్ వచ్చేస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా కూడా పోయకూడదు. బాండిపై మూత పెట్టి ఈ గ్రేవీ కాస్త తిక్కుగా ఎంతవరకు బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా గరం మసాలా, కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా, రుచిగా, పుల్లపుల్లగా, కారం కారంగా ఉండే వంకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.